శ్రీమాతే నమ. వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఒక చక్కటి వీడియోతో వచ్చేసానండి. ఈ వీడియో ఏంటంటే మణిదీపం చదువుకుంటున్నారు చాలామంది కూడా. ఈ మణిదీపం ఎలా చదువుకోవాలి, అసలు ఎందుకు చదువుకోవాలో కూడా దీని వెనకాల ఉన్న రహస్యం కూడా తెలుసుకుందామండి. 32 పువ్వులు ఉండాలా అని అంటున్నారు చాలా మటుకు. పరిస్థితి బాగలేకపోతే ఎలా, మరి మా పనులు జరగట్లేదు, మణిదీపం రోజు చదువుకుంటే చాలా విశేషమైన ఫలితాలు అయితే వస్తాయని గుళ్ళో పంతులు గారు కూడా చెప్పారండి. కానీ మనకి వీలు బట్టి మణిదీపం ఎలా చదువుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. లలితాదేవి అమ్మ ఫోటో ఉంటే చాలు, లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ఉన్నా చాలండి. అది కూడా లేకపోతే మనము గౌరమ్మని చేసుకొని, పసుపుతో గౌరమ్మని చేసుకొని కూడా ఈ మణిదీప వర్ణన చదువుకోవాలండి. స్క్రీన్ పైన లింక్ ఇస్తున్నానండి, అందరు కూడా చూడండి. నియమాలేంటో తెలుసుకొని తప్పకుండా మణిదీపం చదువుకోవాలండి. మణిదీపం అన్నా కానీ మనది అన్ని దరిద్రాలన్నీ దూరం అవుతాయండి. చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి వీడియోకి. మరి ఉంటానండి.